వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జయదేవ్ మామ్ని. నేను వచ్చేసి మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను, అయితే స్కిప్ అయితే చేయకండి. మీ పిల్లలకి ఏంటంటే నిద్రలో అంటే ఊపిరి తీసుకునేటప్పుడు ఏంటంటే సౌండ్స్ అనేవి వస్తున్నాయి. అంటే న్యూ బోర్న్స్ చేసే శబ్దాలు ఏంటంటే గురుగురు అంటే గుగ్గుర్లు అనేసి అని, లేకపోతే ఇంకా చాలా సౌండ్స్ అనేవి చేస్తుంటారు నిద్రలో. అలా చేస్తుంటే తల్లిగా మనకేంటంటే ఏంటి సౌండ్స్ ఇలా వస్తున్నాయి. నేను వచ్చేసి మా బాబుకి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు మా బాబు వచ్చేసి 4th మంత్ బాబు. వాడికి వచ్చేసి పుట్టిన నుంచి ఏంటంటే పుట్టిన 10 రోజుల కానించి ఇంటికి వచ్చిన కానించి ఏంటంటే నైట్ పూట ఏంటంటే శబ్దాలు అనేవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో నాకైతే తెలిసేది కాదు. ఫస్ట్ బాబుకి అయితే తక్కువ, సెకండ్ బాబు వచ్చేసి ఏంటంటే ఎందుకు వస్తున్నాయో తెలిసేది కాదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఒకవేళ పాలు వల్ల అలాగనే నేను బర్పింగ్ కూడా చేస్తుండేదాన్ని కదా, ఎందుకు ఇలాగ అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకైతే ఎలాంటి సలహాలు అయితే చెప్పారు. అంటే న్యూ బోర్న్స్ చేసే శబ్దాలు ఏంటంటే నిజంగా అవి ఏంటంటే నాకైతే టెన్షన్ పెట్టేవిగా ఉండేవి. శబ్దాలు ఎందుకు వస్తాయంటే వాళ్ళు అనేది మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తాం కదా, బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన బాటిల్ ఫీడింగ్ చేసిన గాలి అనేది లోనికి అనేది వెళ్ళిపోవడం వల్ల ఆ విధంగా కూడా శబ్దాలు అనేవి చేస్తున్నారు. వాళ్ళకి జలుబు అయినా దగ్గు అయినా, అంటే మెయిన్ జలుబు వస్తే మట్టుగా మ్యూకస్ అనేది ముక్కులో ఉండిపోవడం వల్ల వాటి వల్ల కూడా వాళ్ళకి అనేది సౌండ్ అనేది ఉంటుంది, మనం క్లీన్ చేయలేము. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి అప్పుడు కూడా అలాంటి శబ్దాలు వచ్చేస్తాయి. ఏంటంటే పాలు తాగేటంటే మొదటి 6 నెలలు అంటే ముక్కులో నుంచి గాలి అనేది పీల్చుకుంటారంటే వాళ్ళు ముక్కుతో అనేది గాలి అనేది పీల్చుకుంటారు. అప్పటి వరకే తెలియదు వాళ్ళకి నోటితో గాలి అనేది పీల్చుకోవాలని. అంటే వాళ్ళ బర్త్డే టైంకి వచ్చేసరికి ఏంటంటే నోటి ద్వారా అనేది గాలి అనేది పీల్చుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, పాలు అయితే పెట్టేటప్పుడు గాలి అయితే లోనికి పోనివ్వకండి. అంటే నోరు ముక్కు ద్వారా వచ్చే శబ్దాలు అనేవి నార్మల్గానండి. ఇవి ఎలాంటి మనం కంగారు పడిపోవలసిన పని అయితే లేదు. అంటే ఈ బ్రీత్ తీసుకోవటం, ఇప్పుడు పాలు తాగలేకపోయినా అలాంటప్పుడు మనం బాధపడాలి. డాక్టర్ దగ్గరికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. వాళ్ళ బ్రీతింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, పాలు ఏమైనా తాగుతున్నాడా తాగలేకపోతున్నాడా, అలాంటప్పుడు అయితే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. అంటే ఈ శబ్దాలు ఏంటంటే మనకి నిజంగా ఒక న్యూ మామ్కి ఏంటంటే టెన్షన్ పెట్టేవిగానే ఉంటాయి. నాకైతే మా బాబు వచ్చేసి 2 నెలలు నాకు టెన్షన్ పెట్టాడు. ఇలాగే సౌండ్స్ వస్తూనే ఉండేవి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సౌండ్స్ వస్తూనే ఉండేవి. సరేలే డాక్టర్ సలహా చెప్పారు కదా, ఇంకా మన టెన్షన్ ఏం పడక్కర్లేదని నేను హ్యాపీ అయిపోయాను. అంటే మూలగడం, ముక్కడం, చీదడం, అంటే చప్పరించడం, అంటే ముక్కు ద్వారా రకరకాలుగా సౌండ్స్ అనేవి చేస్తుంటారు. ఇలాంటివి అయితే కంగారు పడిపోకండి, అది కామన్, అది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. అంటే నిద్ర ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నిద్రలో కలవరించడం లాగా, నెక్స్ట్ అంటే కళ్ళు ఆర్పడం అనేవి అది నార్మల్ సిమ్టమ్స్ అండి. న్యూ బోర్న్ బేబీస్కి ఏంటంటే అవి నార్మల్ సిమ్టమ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కులు అనేవి కూడా వస్తుంటాయి. ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కులు కూడా మీరు కంగారు పడిపోవాల్సిన పర్లేదు, బర్పింగ్ అయితే చేయించండి. ఎక్కులు ఎక్కువగా వస్తున్నాయంటే కారణం ఏంటంటే వాళ్ళు ఎదగడంలో, అంటే వాళ్ళు ఎదుగుతున్నారండి, అది ఒక సూచిక. అయితే మా బాబుకి వచ్చేసి ఎక్కిళ్ళు బాగా పాలు తాగిన ఎక్కిళ్ళు వస్తాయి, వారు బర్పింగ్ చేసిన ఎక్కిళ్ళు వస్తాయి. అయితే నేను అనుకుంటున్నాను పాలు అరగట్లేదా అనేసి అని. పాలు అరగకపోవడం అంటూ ఉండవండి, అలాంటి ఏటి ఉండదు. అది ఒక పెరుగుదలలో వాళ్ళకి ఒక సూచిక తప్పించి అంతకుమించి ఇంకేమీ కాదు. ఇదంతా నార్మలే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో నాకు పెడితే నేను వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.